లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మరి గుడ్ ఫ్రైడే, ఈ హోలీ వీక్ ఇవన్నీ కూడా మనందరం పాటిస్తున్నారు. ఎంతోమంది భక్తులు యొక్క వ్రత దినాలని చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరిస్తూ దేవునితో సహవాసం చేయాలని, దేవుని యొక్క వాక్యంలో బ్రతకాలని, జీవించాలని ఎంతోమంది ఆశపడుతూ ఈ 40 దినాలని ప్రత్యేకించుకొని వారు ఎంతగానో దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మరి ప్రియులారా, మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి అత్యున్నతమైనటువంటి ఆకాశం నందు ఆశ్రయుడైన దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి మనకిచ్చిన మరొక నూతన తరుణం ఈ సమయంలో మీతో ఎలా కలుసుకొని మాట్లాడుకోవడానికి. ప్రియులారా, మరి మీరు విన్నది వాక్యాన్ని మీ హృదయాల్లో దాచుకొని దాన్ని అమలుపరుచుకుంటూ మరి ఇతరులకు కూడా ఈ వెలుగును, సువార్త వెలుగును మరి ఇతరులకు చాటి చెప్పాలని, మీ స్నేహితులైన వారికి, మీ రక్త సంబంధులకు కూడా షేర్ చేస్తూ ఉండమని, మరి ఆ సబ్స్క్రైబ్ చేయడానికి ఆ బెల్ దగ్గర మీ యొక్క మార్కును మీరు టచ్ చేయాలని కోరుతూ, నాయన మరి నేను ఈ విషయంలో మీ వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గత కాలమంతా కూడా మీ యొక్క మితిలేని కృపా కనికరాలను బట్టి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో కాచి కాపాడి ప్రభా, ఈ దినం మరొకసారి మా ప్రియులతో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మాట్లాడడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. మేమేమైనాము కేవలం అది నీ ఉచితమైన కృప, దయ తండ్రి. ఈ సమయం వరకు మా యొక్క పాపములను, అపరాధములను, దోషములను క్షమించి ప్రభా నీ యొక్క నిత్యత్వంలోకి ప్రభా మేము జీవించేటట్టు మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయం కొరకే మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అల్లాడు మీరు ప్రభువా, మరి 2024 సంవత్సరాల క్రిందట మా కొరకు ఈ లోకంలోనికి మనుజావతారంలో వచ్చిన ఆయన ఆ భయంకరమైన క్రూరమైన శిలువ మరణం పొంది ప్రభువా మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం కొరకే వందనాలు. ఆ శిలువలో వేలాడుతూ మీరు పలికిన 7 మాటలను బట్టి ప్రభువా ఈ దినమునైనా మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. నాయన మా యొక్క జీవితానికి ఒక ఆశను, నిరీక్షణను, సమాధానాన్ని కలిగిస్తున్న మాటలన్నింటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు మాటను మేము ధ్యానించుండగా మా మాటల్లో, మా ఆలోచనలో, తలంపుల్లో మీరు ఉండమని ప్రభా, మేము ఎక్కడైతే మా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నామో, ఎవరి పట్ల కఠినంగా ఉంటున్నామో, ఎవరిని క్షమించలేని స్థితిలో ఉంటున్నామో వారందరినీ క్షమించగలుగుటకు మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, ఉంచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసునామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రతి సంవత్సరం కూడా మనం 7 మాటల మీద యేసుక్రీస్తు వారు పలికిన ఆ యొక్క సిలువలో పలికిన మాటల మీద మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మనకి లోకం యొక్క వరవడి తెలుసు. ఏ మనిషి అయినా చనిపోతూ ఉన్నాడంటే చివరిగా ఆయన ఏం మాట్లాడాడండి అని అందరం అడుగుతాం. ఆయన ఏమైనా చెప్పారా, అందులో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మనకేమైనా పనికొచ్చేవి ఉన్నాయని చాలామంది ఆసక్తితో ఉంటూ ఉంటారు. అలాగే మరి 2024 సంవత్సరాల కిందట తండ్రి అయిన దేవుడు తాను చేసిన సృష్టితో సమాధాన పడటానికి, వారు దేవుణ్ణి అనుసరించి నడుచుకునేలా చేయడానికి, తండ్రి హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రి తట్టు తిప్పడానికి సమాధానకర్తగా మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మామూలు మనిషిలాగే బ్రతికారు. కానీ ఆయనలో ఉన్నది తండ్రి యొక్క సహవాసము. తండ్రితో సహవాసం చేస్తూ ఆయన అనేక విషయాలను మరి ఆ యొక్క తన శిష్యులు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలకు బోధిస్తూ, అనేక మంది జనసమూహానికి మరి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ, స్వస్థపరుస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, వారి యొక్క వేదనల కోసం వారికి ధర్మశాస్త్రము ఏ విధమైతే ఆజ్ఞలు ఇచ్చిందో ఆ కఠినత్వాన్ని చూపకుండా, ధర్మశాస్త్రమైన ఆజ్ఞలన్నీ కూడా ఎలా ప్రేమతో అన్వయించాలో ప్రభువారు నేర్పినటువంటి విధానమే ఈ యొక్క ప్రభువారిని శిలువ మరణానికి దారితీసింది. ఎందుకంటే మతాధికారులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు, యోధా నాయకులు తమ చెయ్యి దాటిపోతున్నారేమో ప్రజలు, రోమన్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా వీళ్ళందరినీ తయారు చేసి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ యూదా ప్రాతిపత్యాన్ని కోల్పోతామేమన్న భయంతో ఎప్పటికప్పుడు యేసు ప్రభు వారి చుట్టూ పోగే జనాన్ని వారు హింసించటము, లేకపోతే వారిని బాధించటము, చేసిన స్వస్థతల పట్ల ప్రశ్నించటము, ప్రభువు వారి దగ్గర నుంచి
ఆ, చాలా విసిగించి ఆయన దగ్గర సమాధానాలు పొందాలని వారు తాపత్రయపడటం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మరణం పొందుతూ వారు పలికినటువంటి ఆ 7 మాటల్లో మొదటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మన జీవితానికి మానవుని జీవితానికి మూలము ప్రేమ, దయ, క్షమాగుణం. ఈ ఈ ఈ మూడిటి మీదే యేసుక్రీస్తు వారు తన యొక్క బండను పునాదిగా మలిచి కట్టారు. అక్కడ ఏదో పెద్ద ఫౌండేషన్ లేదు. ఉన్నది ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమని, ఆ దయని, ఆ క్షమాపణ గుణాన్ని ఆయన బేసిక్ పిల్లర్స్గా క్రైస్తవ్యానికి, క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో, క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఫాలో అవ్వడానికి ఈ 3 సూత్రాలు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మొదటి మాట ఏంటి అని మనం కనుక ఆలోచించినట్టయితే లూకా సువార్తికుడు దాన్ని రికార్డ్ చేసినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే, యేసు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ మొట్టమొదటి మాట క్షమావార్త, క్షమాపణ వార్త, శాంతి సమాధానకరమైన వార్త. ఈ క్షమాపణ వార్తని దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే, మనకు తెలుసు సృష్టి ఆదిలో యెహోవా ఆదాము అవ్వలను తయారు చేసినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ క్రొత్త నిబంధననే వారు అతిక్రమించినప్పుడు, వారి పాపాలను బట్టి వారు శాపగ్రస్తులు అయిపోయినప్పుడు, ఆ విధంగా తర్వాత తరంలో నోవహు ముందుకు వచ్చినటువంటి తరము భయంకరమైనటువంటి పాపముతో నింపబడిన తరాన్ని దేవుడు తట్టుకోలేక ఆ జలప్రళయం ద్వారా వారిని సంహరించేసిన తర్వాత మిగతా వారందరికీ కూడా ఆ యొక్క క్షమాగుణాన్ని ఇవ్వడం కోసం చివరికి దేవాది దేవుడే తన కుమారుని మరి విడిచిపెట్టకూడని భాగ్యంగా పరలోకపు యొక్క సంపదను, ఆ మహిమను, ఆ ఘనతనంతా పోగొట్టుకుని ఆయన దీనుడే, రిక్తుడే, మరి ఒక పేద కని అయినటువంటి మరియ గర్భంలో ఒక సామాన్యుడిగా ఆయన జన్మించి తనంతట తాను తగ్గించుకొని తండ్రికి విధేయుడై ఆ సిలువ, ఘోరమైన సిలువ మరణాన్ని ఆయన పొందాడు. కనుక ఆయన సిలువ మరణం పొందుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటందుకు ఆయన 7 మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. సో ఇది సప్తవాక్కుల ఇంద్రధనస్సు అని అంటారు. ఎందుకంటే అలనాడు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహుకి దేవుడిచ్చిన నవనిబంధన ఏంటంటే, ఇంకెన్నడనూ జలప్రలయాలు రావు, వచ్చినప్పుడు ఆకాశంలో ఉన్న ఇంద్రధనస్సు నాకు గుర్తు చేస్తుందని చెప్పి అదొక నిబంధనగా ఆయన పెట్టారు. అలాంటిది యేసుక్రీస్తు వారు చనిపోతూ కూడా ఈరోజు యేసుక్రీస్తు వారికి పాపులను క్షమించే అధికారం ఇవ్వడానికి, లేదా పాపాల మీద శాపాల మీద ఆయన పాపము ఏమాత్రమూ చేయనివాడే అండి, అతి పవిత్రుడే, మన కోసము మనం పొందవలసిన శిక్షను ఆయన పొందుతూ ఆ శిలువలో ఆ ఘోర మరణాన్ని పొందినటువంటి విధానంలో దేవుణ్ణి మానవుని కలుపుతూ ఒక మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి మాట్లాడేటువంటి ఈ మాటలు చాలా ఎంతో విలువైనవి. అందుకే వీటిని అమృత వాక్కులు అని కూడా అంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ 7 words ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ఆన్ ద క్రాస్. సో ఆయన ఎలా మాట్లాడారు అంటే కనుక ఆయన ఒకటే చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇది కేవలం మాట కాదు, ఇది వాగ్దానంతో కూడుకుంది. ఎందుకంటే అక్కడ తండ్రికి ఆయన విధేయుడైంది, తండ్రికి మొరపెడతా ఉన్నాడు. వీరిని క్షమించనొచ్చు, కానీ తండ్రి అంటూ తనకి తండ్రికి ఉన్న సంబంధాన్ని చెప్తూ తండ్రికి పట్ల విధేయుడై, అక్కడ వాక్యం ఏముంటుందంటే, వారు ఆ యొక్క ఏం చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అండ్ జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో ఆఫ్ వాట్ దే డూ అండ్ దే క్యాస్ట్ లాట్స్ ఆఫ్ టు డివైడ్ హిస్ గార్మెంట్స్ అని ఆ 34వ వచనంలో మనం చూస్తాం. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి వచనాలను మనం కనుక చూసినట్టయితే, ఆయన ఒక యజ్ఞ పశువుగా, బలి పశువుగా, భయంకరమైనటువంటి పశుపతిగా, పాపశాప విమోచన క్రైదనంగా ఆ యొక్క సిలువలో, ఘోరమైనటువంటి సిలువలో ఆయన మన పాపములను రక్షించడం కోసం, ఏ పాపం ఎరుగని యేసు పాపంగా శాపంగా అక్కడ మార్చబడి
ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షను ఆయన అనుభవించారు. అందుకే హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఐజియా 53 మేక్స్ ఇట్ క్లియర్ దట్ జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ డై ఫర్ హిజ్ ఓన్ సిన్స్, బట్ హీ మేడ్ హిజ్ సోల్ యాజ్ అన్ ఆఫరింగ్ ఫర్ అవర్ సిన్స్. కాబట్టి ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన చనిపోవడానికి ఆయన పాపము చేసిన వాడు కాదు. పాపము శాపమైనటువంటి మన జీవితాల్ని జన్మతః వచ్చిన పాపం, కర్మతః వచ్చిన పాపం, పితరుల నుంచి వచ్చినటువంటి శాప పాపం, వీటన్నిటిని కూడా జనరేషనల్ కర్స్ని వీటన్నిటి నుంచి విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఆ భయంకరమైన శిలువ మీద ఆ యజ్ఞ పశువుగా, ఆ పస్కా పశువుగా ఆయన్ని బలి ఇవ్వటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే చనిపోయినప్పుడు ఆయన ఏం చెప్పారన్న ఈ మాటలు మనం చూస్తే, ఉదాహరణకు మార్టిన్ లూథర్ గారు చనిపోతూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, వీఆర్ ఆల్ బెగ్గర్స్, దిస్ ఈజ్ ట్రూ. మనందరం భిక్షగాలం, ఇది సత్యం అని, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన లాస్ట్ స్టేట్మెంట్ అంటే వీఆర్ ఆల్ బెగ్గర్స్, దిస్ ఈజ్ ట్రూ అనే మాట. కనుక యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్ని కనుక మనం గుర్తు చేసుకుంటే, మరి క్షమా సువార్త అనగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమనటం. మరి ఇద్దరు దొంగల మధ్య ఆయన్ని, ఏ పాపం ఎరిగిన దేవుడిని ఆ భయంకరమైన కోర్ల మధ్య ఎంత వర్స్ట్ క్రిమినల్స్ అంటే వారి మధ్య ఆయన వేలాడదీసినప్పుడు ఆ దొంగలు కూడా ఆయన మీద కామెంట్స్ వేస్తుంటే, కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ గమనించి, మనకైతే మనం చేసిన తప్పిదాలకి శిక్ష మనం పొందుతున్నాం, ఇది న్యాయమే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు కదా అని చెప్పి, తండ్రి మరి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోమన్నప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క దొంగ హృదయంలో యేసుప్రభు వారి వైపు చూసినప్పుడు ఆయన ఆ కళ్ళల్లో ఉన్న ప్రశాంతత, ఆ వేదన వారు అనుభవిస్తూ ఆ దివ్యత్వాన్ని చూసినప్పుడు ఆ దొంగ నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోమని అడగగానే, నేడే నిశ్చయంగా నువ్వు నాతో పరదేశం ఉంటావని వాగ్దానం చేశారు. కనుక అది రక్షణ సువార్తను ప్రకటించారు. అలాగే తను ప్రేమించిన తల్లికి మరి కుమారునిగా యోహాన్ని అప్పగిస్తూ, యోహానికి మరి తల్లిని చూడవలసిన బాధ్యతను అప్పచెప్తూ ఆయన అక్కడ బాధ్యత సువార్తనిచ్చారు. అలాగే మరి తండ్రితో విడనాడబట్టం, ఒక్క క్షణం, నిమిషం మాత్రం నేను విడిచితేనే అని ఉంటుంది వాక్యంలో. ఒక్క నిమిషం మాత్రం కూడా తండ్రితో విడిచిపోయే అనుభవం ఆయనకి ఇష్టం లేదు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివని ఆయన అక్కడ ప్రార్థించటం, అది వియోగపు వార్త మనం చూస్తాం. అలాగే లేఖనాల నెరవేర్పు, నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఆయన దేనికోసం దప్పికొనంటే, నా తండ్రి పని మీద నేను వచ్చాను కనుక నా తండ్రి ఇంటిని నేను సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పినటువంటి వార్త. అలాగే మరి నువ్వు చెప్పిన పనంతా చేశాను, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి విధేయత సువార్తను ఆయన చేస్తూ, మరి విజయ సువార్త, ఇదిగో సమస్తము సమాప్తమైనది అని చెప్పి ఆయన విజయ సువార్తను అనగా 7 సువార్తలు, ఆ యొక్క సిలువలో పలికిన 7 పలుకులు కూడా 7 సువార్తలుగా మనం చూసినప్పుడు, ఈ మాట తండ్రి వీరేం చేర్చున్నారో మీరు ఎరుగరు అని. సహజంగా ఏమంటారంటే, మరి క్షమాపణ అనేది ఒక స్పృహతో కూడినటువంటి అంతర్గత ప్రక్రియ. అది మన హృదయాల్లో జరగాలి. నోటితో చేస్తే అది క్షమాపణ కాదు. కనుక వ్యక్తుల పట్ల పగను విడిచిపెట్టడానికి మనం ఉద్దేశపూర్వకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అందుకే అలెగ్జాండర్ పోప్ ఏమన్నాడంటే, తప్పు చేయడం మానవత్వం, క్షమించడం దైవం. కనుక క్షమ లేకుండా ప్రేమ లేదు, ప్రేమ లేకుండా క్షమాపణ లేదు అంటాడు ఆయన. ప్రేమ ఎక్కడుంటే అక్కడ క్షమాపణ ఉంటుంది. నిజమైన ప్రేమ అనేక దోషాలను దాచిపడుతుంది. కనుక మరి అలాగే సిఎస్ లూయిస్ అని ఆయన ఏమంటాడంటే, క్రైస్తవుడుగా ఉండటము అంటే క్షమించరాని వాటిని క్షమించటం. ఎందుకంటే దేవుడు మీలో క్షమించరాని వాటిని అన్నిటినీ క్షమించాడు. దేవుడు ఆయన మన తప్పులను క్షమించినప్పుడు మనం పరలోక ప్రార్థన చేస్తాం, మా అపరాధములను, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించమని దేవుడు పరలోక ప్రార్థన అందుకే నేర్పించారు. కనుక ఈ క్షమాపణ అనేది ఇది ఒక గొప్ప బహుమతి, మానవుడు ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి, అలాంటి గుండె ఇవ్వాలి. కనుక చాలామంది ఏమంటారంటే, సహజంగాను
తప్పు చేసి ఆ తప్పుకి క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు. అడగకుండానే ముందుగా క్షమించేవాడు అంతకంటే అత్యంత శక్తిమంతుడు. మన శక్తిమంతుడు మన దేవుడు. అందుకే మనం అడక్కపోయినా కూడా మన తప్పిదాలని, మన పాపాలని మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు కనుక ఆయన ఏ తప్పు చేయలేదండి. అలాగని చెప్పి ఎదుటివారిని తప్పుని క్షమించాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. కానీ తండ్రి తనకు పంపిన బాధ్యత నెరవేర్చడం కోసం నోరు విప్పి ఆ శ్రమలో, ఆ బాధలో, వేదంలో, భయంకరమైన చిత్రహింసలో ఆయన నోరు విప్పి మాట్లాడలేదు. అందువల్ల మన తప్పిదాలన్నింటినీ క్షమించి మన నేరాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు కనుక ఎవరు అడగకుండానే ముందుగా క్షమించేవాడే అత్యంత శక్తిమంతుడు అని చెప్పి ఒక కోట్ ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. కనుక ఈ క్షమాగుణంలో చాలా శక్తి ఉంది. క్షమాపణ ఏం చేస్తుందంటే గొడవలను ఆపేస్తుంది, యుద్ధాలను ఆపేస్తుంది. మాటల యుద్ధమే కాదు, జీవితాల్లో జరిగే, కుటుంబాల మధ్య జరిగే అనేకమైనటువంటి పగలకి, కక్షలకి, కార్పణ్యాలకు ఈ క్షమాగుణం ఉంటే గనక సర్దుకుపోవడానికి అవకాశం ఉంది. ఎవరు క్షమించలేరంటే వారు బలహీనులు. క్షమించలేని వాళ్ళు ఎవరంటే బలహీనులు. క్షమించడం అనేది బలవంతుని యొక్క గుణమని వాక్యము సెలవిస్తుంది. కనుక క్షమించడం అనేది ప్రేమ యొక్క అత్యున్నతమైన అద్భుతమైన రూపం. ప్రేమకి మరొక రూపమే క్షమాపణ. కనుక బదులుగా మీరు ఎప్పుడైతే ఇతరుల్ని క్షమిస్తూ ఉంటారో మీరు మానసికమైన శాంతిని పొందుకుంటారు. అంతే కదా, ఆనందాన్ని కూడా పొందుకుంటారని రాబర్ట్ ముల్లర్ తన యొక్క మాటగా ఆయన చెప్పడం చూస్తూ ఉన్నాం. సో క్యారీ టెన్ బూమ్ ఏమంటారంటే క్షమాపణ అనేది ఒక ఖైదీని విడుదల చేయటము. అది ఎలా అంటే నువ్వు క్షమిస్తే నువ్వు ఆ ఖైదులో నుంచి బయటకు వచ్చేస్తావు, నీకు మానసిక ఘర్షణ ఉండదు అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క క్షమాపణ గుణం యొక్క విలువ ఎంత గొప్పది అంటే మదర్ తెరీసా ఏమంటారంటే ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు లవ్ వీ మస్ట్ లెర్న్ టు ఫర్గివ్. నిజంగా మనం ప్రేమించాలి అంటే ఇతరులని క్షమించడం అనేది నేర్చుకోవాలని చెప్తారు. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీళ్ళను క్షమించము, ఈ మాటలు ఆ యొక్క చిన్న చిన్న పదాలు లెక్కపెడితే 11 పదాలు వస్తాయి. ఈ 11 పదాలు కలిపి మొట్టమొదటిది క్షమా గుణ వార్త, క్షమా సువార్త. కనుక ఈ వీరు ఆయన భాగం 3 భాగాలు చేయొచ్చు. తండ్రి, రెండవది వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, మూడవది వీరిని క్షమించు. కనుక ఈరోజు తండ్రిని ఎందుకు సంబోధిస్తున్నారు అని మనం ఆలోచిస్తే మొదటి 1, 2, 3 మాటలు మానవులైన మన కొరకు చెప్పబడ్డాయి. ఎందుకంటే మనల్ని క్షమించమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 4వ మాట దేవునితో పలుకుతూ ఉన్నాడు, దేవా దేవా నన్ను ఎలా ఇచ్చావని. 1, 7వ మాట స్టార్టింగే తండ్రి అని మాట్లాడతాడు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటూ చివరి తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఆయన చెప్పడం మనం చాలా విజయ సువార్తని చెప్తా ఉన్నాడు. కనుక ఇప్పుడు మొదటి మాట 7వ మాట తండ్రితో కుమారునికి కల కుమారత్వ సంబంధాన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్తుంది. అంతేకాదు తను తాను ఎంతో విధేయతతో తగ్గించుకుంటూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ ప్రార్థిస్తూ తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఇదిగో నన్ను నమ్ముకున్న నా విశ్వాసులు వీళ్ళందరూ కూడా బలుల వల్ల, పశువుల వల్ల, కోడెల నైవేద్యం వల్ల, ఆ యొక్క రక్తబలి వల్ల వారి యొక్క పాపాలు తీరవు. కానీ నువ్వు అడిగినది మరి సర్వలోక పాప సంహార్థం, మరి రక్త ప్రోక్షణం ఆవశ్యకం. కాబట్టి నా యొక్క యవ్వన ప్రాయంలో శ్రేష్టమైన రక్తాన్ని, మచ్చ మడత కళంకము లేని నా రక్తాన్ని ప్రభువా నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన తను తాను విధేయుడే చెప్పినటువంటి పని మనం చూస్తున్నాం. కనుక ఈ 7 మాటని లూకా సువార్తికుడు 1, 2, 7 మాటలు రికార్డ్ చేస్తే మత్తయి 4వ మాటను రికార్డ్ చేశాడు. యోహాను 3, 5, 6 మాటలను రికార్డ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుణ్ణి వెంబడించినటువంటి యోహాను 3, 5, 6 మాటలు మాట్లాడితే దేవుని యొక్క శిష్యులైన పేతురు ద్వారా,
అపోస్తలుడైన పౌలు ద్వారా విన్నటువంటి వీళ్ళు ఆ యొక్క మాటలని తర్వాత అనేక స్టడీస్ చేసి లూకా సువార్తికుడు 1-2-7 మాటలను రికార్డ్ చేయడం చూస్తున్నాం. ఈ సినాప్టికల్ గాస్పల్స్ అంటారు 4 సువార్తలు. వీరు రాసినవి ఒకే కాలానికి ఒకే వ్యక్తికి సంబంధించినవి, కానీ సంఘటనలు వేరుగా ఉన్నాయి, ఆ పర్స్పెక్టివ్ కూడా వేరుగా ఉంది. సువార్తికులు మత్తయి, యోహాను ఏంటంటే పాత నిబంధనలోని లేఖనాల నెరవేర్పు, శిలువ మరణం గురించి ఆయన పలికిన మాటలు వివరిస్తే, లూకా సువార్తికుడు ఏం చెప్తాడంటే ఆ వివరాలు ఇవ్వడు, కానీ ఆయన చనిపోతున్న క్షమించే మెస్సేగా చూపించడానికి, సర్వలోక పాపాన్ని రక్షించేవాడుగా క్షమించేవాడుగా చూపించడానికి ఈ మాట ఆయన రికార్డ్ చేశారు. కనుక 34వ వచనంలో యేసయ్య తను చంపుచున్న వారిని తండ్రిగా దేవుణ్ణి విధేయతతో క్షమించమని ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఫలితాన్ని మనం వెంటనే చూస్తాం. అక్కడే ఆ శిలువ క్షేత్రంలోనే ఒక వ్యక్తి నన్ను నీ రాజ్యంలో గుర్చేసుకో, నేను చాలా పాపిని అని అడిగినప్పుడు అతనికి వెంటనే రక్షణ నిశ్చేతనివ్వడం మనం చూస్తూ ఉన్నాం, అది దొంగ అడిగినటువంటి మాటలకు. కాబట్టి ఆయన తండ్రికి తనతో ఉన్న కుమారత్వ సంబంధాన్ని చెప్పడంలో ఈ మాటలో తండ్రికి ఆజ్ఞ ఇవ్వటం లేదు, వారిని క్షమించడం లేదు. తండ్రి వీరులను క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని ఆయన రిప్రజెంట్ చేశారు, నిన్ను నన్ను కూడా ఆయన రిప్రజెంట్ చేశారా అన్నది మనం ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు వారు యొక్క వేదన మనకు తెలుసు. ఆ భయంకరమైనటువంటి 150 కేజీల బరువు ఉన్న సిలువను మోసుకుని వచ్చారు. ఆ లక్షవారం రాత్రి నుంచి ఆ యొక్క కైపులు ఆయన్ని నిలవబెట్టి ఆ అర్ధరాత్రి అంతా నిద్రపోనివ్వకుండా అర్జెంటుగా దొరికిన అవకాశాన్ని వాడుకుంటూ అతన్ని ఎలాగైనా పస్కా పండుగను ఆచరించే ముందే అతను ముగించాలి. అతను వెనక ఈ చనిపోయిన లాజర్ని లేపడం, జనమంతా వెళ్ళిపోవడం, ఇదంతా చూసిన తర్వాత లోకం ఆయన వెంట వెళ్లకుండా ఆపాలనే ప్రయత్నం, ఆ తొందరలో ఏంటంటే చాలా అసలు అన్యాయమైనటువంటి తీర్పు పొందినవాడుగా ఆయన కనబడతా ఉన్నాడు. కనుక ఆయన తను కొట్టుచున్న వారిని, తను బాధించిన వారిని కూడా క్షమించమని అడిగినటువంటి క్షమామూర్తి యేసయ్య. వారు కపాలమనబడిన స్థలమునకు ఎవరు అక్కడ ఉన్నారు అంటే కనుక వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపు ఒకరిని ఆ యొక్క నేరస్తులను ఆయనతో కూడా సెలవేసిరి. కపాలము అనగా కల్వరి అనే అర్థం. వారే కాదు, దొంగలే కాదండి, గతమందు ప్రభువుతో జీవించిన శిష్యులందరూ పారిపోయారు. అందులో మీకు తెలుసు ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహం చేసి ప్రభువాన్ని ఒక బానిస కంటే హీనంగా 30 వెండి తులాలకి ఆయన అమ్మివేసి పారిపోయినటువంటి వాడు. మరి ఇక్కడ వాళ్ళ మాటలు మనం చూసినట్టయితే 34 తర్వాత మనం చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారట, ప్రజలు నిలవబడి చూచుండిరి. ప్రజలకి ఇదేమీ పట్టడం లేదా అంటే ఆ దినం సుమారుగా ఒక చాలామంది ప్రజలు, అంటే 1 మిలియన్, దరిదాపు 1 మిలియన్ ప్రజల దాకా అక్కడికి వచ్చి ఉన్నారని యెరూషలేంలో. వారు ఎలా చూస్తున్నారంటే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు పస్కా బలి ఆచరించడానికి. వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయిన యూదులంతా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఆ పస్కా బలిని చూడాలనే ముందు చనిపోయిన లాజర్ని లేపిన యేసుని చూడడం కోసం కూడా చాలామంది అక్కడికి వచ్చారంట. సో పట్టణం అంతా కోలాహలంగా ఉంది. ఈ కోలాహలంగా ఉన్న పట్టణాన్ని యేసుక్రీస్తు వారిని అన్యాయమైనటువంటి తీర్పు తీసుకొని, మనం యెషయా 53 అధ్యాయం చెప్తాడు, అతను అన్యాయమైన తీర్పును పొందినవాడే ఉన్నాడు. కనుక ఆయన తీర్పు తీస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు నిలబడి చూచుండేది. స్పెక్టాక్యులర్స్ అనమాట, అక్కడ నిలబడి స్పెక్టేటర్స్ లాగా చూస్తూ ఉన్నారు. రెండోది ఎవరంటే అధికారులు. వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తన్ను తాను రక్షించుకోనని అపహసించింది. వీడు నిజంగా దేవుడైతే ఇంతవరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? వాళ్ళ యొక్క కనుదృష్టి ఎంత సంకుచితంగా ఉందంటే ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని అనేక మందిని లేపాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఆయన ఎందుకు తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మాతో సమానంగా పుట్టి మాతో పెరిగిన వాడు వీడు దేవుడు కాదు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వీడు నిజంగా దేవుడైతే తను తాను రక్షించుకుంటాడు కదా అని అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రక్కన సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకి ఏంటంటే
ఈ సిలువ బాధను తెలియకుండా చిరకనిచ్చి అందులో కొంత మత్తు పదార్థాన్ని వాళ్ళు కలుపుతారండి. అది ఇచ్చి వాళ్ళు ఏమన్నారంటే, యూదుల రాజు అయితే నువ్వే రక్షించుకోబోయా, నువ్వు రాజు అంటున్నావు కదా, రాజుకి భటులు ఉంటారు, ఆర్మీ ఉంటుంది, కాబట్టి నువ్వు రక్షించుకో అని చెప్తా ఉన్నారు. ఆ చిరక ఎందుకు ఇచ్చారంటే మత్తు. యేసు ప్రభు వారు తీసుకోలేదు దాన్ని. ఎందుకంటే ఆయన మత్తు కాదు, ఆయన బాధను అనుభవించి శ్రమానుభవం కోసం ఒక శ్రమ సేవకుడు, మహాశ్రమ సేవకుడు అంటారు ఆయన. అంత శ్రమ పడినటువంటి ఆయన చివరికి పొంతు పిలాతు ఎంత పిరికివాడంటే ఏ నేరమో చేయలేదని ఆయనకు తెలుసు. ఆయన భార్య ఇంటిలోంచి కబురు పెట్టింది, ఆ నీతిమంతుని గురించి నేను చాలా బాధపడ్డాను, ఉదయ కాలం నాకు దర్శనం కనబడింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని ఒక పేపర్ మీద రాసి పంపింది. ఒక పక్క భార్య హెచ్చరించింది, ఇంకొక పక్క అక్కడ వాళ్ళు వేస్తున్న నేరాలు ఏమీ కూడా, 3 దినాల దేవాలయం కడతానన్నావంట అని అడిగితే, అవును నేను అన్నది నిజమే, 3 దినాల్లో లేస్తాను, ప్రభు వారు తన పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళకి అర్థం కాలేదు. నువ్వు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావంట అని చెప్పారు. ఏ నేరాలు కూడా రుజువు కాలేదు. అందువల్ల పొంతు పిలాతుకి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. ఇతను ఏమి నేరాలు చేయలేదే, నేరం చేస్తే కూలీ చేయాలి, చంపాలి, లేకపోతే హత్యలు చేయాలి, లేకపోతే మాస్ లూటీ చేయాలి, ఏమీ చేయలేదే ఈయన, ఎవరిని కూడా బాధించలేదే, జబ్బుల్లో, వేదనలో, కష్టాల్లో, కన్నీటిలో ఉన్న వాళ్ళని ఆదరించాడే కనుక ఆయన ఎలాగ నేను చేయాలని పొంతు పిలాతు ఏమంటాడంటే, ఈయన నీతిమంతుడే అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆయన జోలికి వెళ్ళొద్దని భార్య చెప్పిన మాట మనసులో పనిచేస్తూ ఆయన ఏం చేస్తాడంటే, మరి నేను మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, పస్కా పండుగ ముందు ఒక ఖైదీని విడుదల చేయడం, భయంకరమైన ఖైదీని విడుదల చేయడం మీకు అలవాటు కాబట్టి మన దగ్గర బరబ్బా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఎవరిని విడుదల చేయమంటారని ప్రజలను అడిగినప్పుడు వారు బరబ్బానే విడుదల చేయమన్నారు. మానవుని హృదయం ఎంత భయంకరమైందంటే సత్యాన్ని గ్రహించదు. కనబడుతున్న కళ్ళకే ఉంది కానీ ఆ కళ్ళు గుడ్డివని వాళ్ళు నమ్మలేదు. కనుక వాళ్ళు యేసుక్రీస్తు వారిని బరబ్బా కంటే ఘోరమైన దొంగగా భావించి, ఇతను రాజ్యస్థాపన వేరేగా ఉంది, ఇతని పద్ధతి వేరేగా ఉంది కాబట్టి ఇతను సిలువ వేయమని మరింతగా కేకలు వేసినప్పుడు అతను ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వం వారు మరి ఆ చక్రవర్తులు ఇతనికి వ్యతిరేకమైపోతారేమో అనే భయంతో ప్రజల కొరకు, నాయకుల కొరకు భయపడి ఏమంటారంటే అతి మంచితనం చేతకానితనం అంటారు. ఆర్ఎల్స్ ఇన్నోసెన్స్ ఇస్ అన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానము అవివేకంగా పనిచేసింది పిలాతుకి. అందుకే ఏమంటాడంటే చివరికి ఆప్షన్ ఏం తీసుకుంటాడంటే, ఇదిగో మరి ఈయన ఎందు నాకు ఏ దోషం కనబడలేదు కాబట్టి ఈయన మీరు సిలువ వేయమంటున్నారు, మీకు అప్పచెప్తున్నాను, కానీ ఆ నిరపరాధి రక్తం నా మీదకి రాకూడదు. ఎవరు తీసుకుంటారు దాన్ని అంటే వెంటనే అక్కడున్న ప్రజలందరూ అది ఆ నిరపరాధ రక్త దోషము నా మీద, నా పిల్లల మీద ఉండుగాక అన్నారు. అందువల్ల ఇశ్రాయేల్ ఇప్పటి వరకు కూడా పాలస్తీనా దేశం ఆ విధమైన శ్రమను పొందడానికి కారణం అదే. కనుక వీరు మనం చూసినప్పుడు అక్కడ పిరిగివాడైన పొంతు పిలాతు, దుర్మార్గులైనటువంటి మత యాజకులు. ఈరోజు దుర్మార్గత ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని సత్ప్రవర్తన, దేవుని సత్మార్గము చూపించవలసిన వాళ్ళే తప్పుడు మార్గాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా షార్ట్ కట్లో గొప్ప వాళ్ళు అవ్వాలని ఆశతో ఈ మార్గాలు ప్రజల్ని తప్పుడు దారిలోకి తీసుకొస్తూ ఉంది. ఆ రోజు ఆ అన్నా కైపులు చేసిన కుట్ర, యేసుక్రీస్తు వారిని చంపాలన్న కుట్ర. కనుక ఇక్కడ మనం చూస్తే వీరందరూ అక్కడ ఉన్నారు. ఇంకొక మనం ఆలోచిస్తే ఇన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎక్కడ సిలువ వేశారు అంటే కనుక, పస్కా శిశువును వధించాలి అంటే కనుక ఊరి వెలుపలి చివరికి తీసుకువెళ్ళాలి. అందుకే ఆ గొల్గొతా అనే ప్రాంతాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు యెరూషలేం పట్టణ ప్రాంతానికి ఈరోజు యెరూషలేం పట్టణ ప్రాంతం మ్యాప్ పూర్తిగా డిఫరెంట్. కనుక యేసుప్రభు వారిని ఇప్పుడు మనం చూస్తే అది నగరం మధ్యలోనే ఉంది. యేసుప్రభు వారి సమాధి చేసింది. కనుక క్రూసిఫిక్షన్ వాజ్ ఏ కామన్ మెథడ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద డెత్ సెంటెన్స్ ఇన్ ద రోమన్ ఎంపైర్. రోమన్లు వాళ్ళు విధించేటువంటి శిక్షల్లో అతి కఠినమైన క్రూరమైన శిక్ష ఏంటంటే శిలువ మరణం. కనుక రోమన్ చట్ట ప్రకారం ఎవరైతే దోపిడీగాళ్ళు, నేరగాళ్ళు, హత్య భయంకరమైన కూనీకోర్లు వాళ్ళకి ఇస్తారు శిలువ మరణం. మళ్ళీ రోమన్లకి ఆ శిలువ మరణం ఇవ్వకూడదు. కనుక అంత భయంకరమైనటువంటి మరణము
యేసయ్యకి మన పాపాలను బట్టి ఆయన పొందవలసి వచ్చింది. కనుక ఆయనకి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ శిలువ మరణం మీద ఆయన్ని విధించడం మనం చూస్తూ ఉన్నాం. కనుక పాత నిబంధన లేఖనాలను కనుక మనం అనుసరించి చూసినట్టయితే ఆయన శ్రమపడు మహాసేవకునిగా యెషయా ప్రవచనము మనం చూస్తూ ఉంటాం. యెషయా 53:12, లూకా 22:37లో ఆయన అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. ఈ తిరుగుబాటు చేస్తున్న వారిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తాం. వీరేమో ఆయన మీద అపహాస్యాలు చేస్తూ ఉన్నారు, జోకులు వేస్తూ ఉన్నారు. కానీ అంత వేదంలో చేతులకు భయంకరమైన మేకులు, కాళ్ళ మీద మేకులు, తల్లో ముండ్ల కిరీటము, రక్తము, రుధిర ప్రవాహ జలాలు అలా కారిపోతూ ఉంటే అంత బాధలో ఆయన ఏం చెప్తున్నాడంటే తండ్రితో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరి యొక్క పాపాలను క్షమించమని. మరి ఆ రాత్రి లక్షవారం రాత్రి నుంచి శుక్రవారం 9 గంటల నుంచి మరి 3 గంటల వరకు యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడదీయబడ్డారు. ఎంతగా మనిషి నలిగిపోయాడంటే మేము యెరూషలేం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ చూసినప్పుడు చాలా దుఃఖం వచ్చింది. కింద పైన అన్నా కైపులు ఉంటారు. యేసుక్రీస్తు వారికి ఒక చిన్న హోల్ పెట్టి తాడు కట్టి నడుంకి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి రాత్రంతా ఆయన డ్రిల్ చేశారు కోర్టులో. అసలు కోర్టు రాత్రులు నడపకూడదు కదా, కానీ అన్యాయమైనటువంటి తీర్పు ఆయన పొందాడు నా గురించి, నీ గురించి. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క 6 గంటల సమయంలో మరి 7 సార్లు సిలువలో మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విజ్ఞాపన చేయడము వారి కోసం కాదు, ఈ దినం తిరుగుబాటు చేస్తున్న నిన్ను నన్ను మన జీవితాల గురించి కూడా అనే మాట అన్నారు. కాబట్టే మనం ఎంత తప్పు చేసినా, ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. కనుక ఆయన ఎంత పాపినైనా చేర్చుకుంటాడు. ఎందుకంటే క్షమించే హృదయం ఆయనకే ఉంది, మనకి లేదు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి దేవుడు తన హృదయాన్నితో తన బిడ్డల్ని ప్రేమించాడు కాబట్టి వారి మూర్ఖత్వాన్ని బట్టి వారి మీద కోపం చూపించకుండా ఆ శిలువ మీద వేలాడదీయబడుతూ ఆ భయంకరమైన కాళ్ళు చేతుల మీద ఆ మేకులు కొట్టి, ఆ మేకులను ఆ చెక్క కొట్టి, ఆ చెక్క ఎలా ఉందంటారు, నునుపైన చెక్క కాదండి, చెక్కలేదు, అది ఎక్కడికక్కడికి పెళ్ళలాగా గుచ్చుకుంటున్నటువంటి చెక్క. ఈ శరీరం అంతా కూడా రాణువారు కొట్టే కొరడాలకి చివర ఆ యొక్క సీసపు గుళ్ళు ఉంటాయి. ఆ సీసపు గుళ్ళకు చివర హుక్కు ఉంటుంది. అది కొట్టినప్పుడల్లా ఆ వీపు చర్మము అంతా కూడా రిబ్బన్ లాగా స్కిన్ అంతా అయింది, పాడైపోయింది, రక్తం అంతా కూడా అయింది, కారుతా ఉంది. అంత బరువు కూడా ఈ చేతుల్లో ఉన్న మేకులు, కాళ్ళ మీద మేకులు, భయంకరమైనటువంటి పురుగులు ఇలా కొట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ బరువుని ఆయన మోస్తూ అంత వేదనలో కూడా తన ప్రజలను క్షమించమని అడగటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరూ కూడా చేయలేదు, ఆయన ఒక్కడే చేశాడు. కనుక ఆ భయంకరమైన వేదన్ని మనం చూసినప్పుడు, ఆ కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు వారిని క్షమించమని కోరినటువంటి మాటలు మనం చూస్తే, ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా అంత భయంకరమైన స్థితిలో ఉన్నాం. కనుక వాళ్ళు చేసినటువంటి పాపం ఆ యొక్క నిలవబడి చూస్తున్న ప్రజలు, అధికారులు, మరి సైనికులు, పిలాతు, యేసుక్రీస్తు వారు చివరికి బతుకున్నారో లేదని ఒక సైనికుడు వచ్చి పక్కటెముకలో బల్లెపోటు పొడిచినటువంటి వాడు, వీళ్ళందరూ కూడా చూచినటువంటి సాక్ష్యం ఇచ్చిన యోహాను స్పష్టంగా ఈ మాటలన్నిటి కూడా ఆయన రాశాడు. అయితే ఎందుకు అంత బాధను ఆయన అనుభవించాల్సి వచ్చిందంటే, పాత నిబంధన కాలంలో బలుల ద్వారా రక్తమే ప్రాణం కనుక వేరే ఆ బలులను ఇవ్వడం ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా పశువులను వధించేవారు. నిర్గమాకాండం 21:14, అలాగే సంఖ్యాకాండం 15, 27, 31, కీర్తనాకారుడు 51, 16, 17లో చెప్తాడు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి పాప భారం మోయాలంటే రక్తం ప్రోక్షణ అవసరం కనుక. కాబట్టి ఆయన ఈ యేసుక్రీస్తు వారు గనుక మరి చనిపోకపోతే మనకి క్షమాపణ లేదు. అందుకే ఈ యేసు ప్రభు వారు గ్రీకు
కల్చర్ ఏంటంటే ఎంతో శాపగ్రస్తుడు ఈ శిలువ మరణం పొందుతాడు కాబట్టి వాళ్ళకి చాలా వెర్రిగా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ గ్రీకు దేశస్థులు కన్వర్ట్ అయినటువంటి కొరింథీ సంఘంలో ఉన్న వారికి రాస్తాడు ఏంటంటే, మీ దేవుని యొక్క శక్తిని, ఆ శిలువ శక్తిని నమ్మని వాళ్ళకి అది ఎలా ఉందంటే వెర్రితనంగా ఉందంట. రక్షింపబడుతున్న మనకైతే అది గొప్ప శక్తి కదా అని ఆయన చెప్తూ, మరి ఈరోజు ప్రభువు వారు యొక్క మరణం ద్వారా మనందరి జీవితాల్లో కూడా శాశ్వతమైన క్షమాపణ ఇవ్వబడింది. అయితే ఆ క్షమాపణ ఎవరికి ఇవ్వబడింది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ గురించి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారి శ్రమానుభవంలో మనం పాలు తీసుకోవాలంటే, యోహాను జబదేయి కుమారులు, సలోమి కుమారులు వచ్చి యోహాను, యాకోబు, నీ కుడి ప్రక్క నీ ఎడం ప్రక్క మాకు చోటిమ్మన్నారు. కుడి ప్రక్క ఎడం ప్రక్క చోటు ఇవ్వడం అంటే అది తమాషా అయిన పని కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శ్రమానుభవంలో పాలు పంపులు తీసుకోవాలి కనుక ద వే టు క్రైస్ట్ కింగ్డమ్ ఇస్ ద వే టు క్రైస్ట్. మీరు సిలువే మార్గం మనకు అన్నిటికీ. కనుక ప్రభువు వారు చివరికి చెప్తాడు, ఎవరైనా కూడా నా దగ్గరికి రావాలంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి అంత భయంకరమైన బాధలో ఆయన ఒక పస్కా బలిపశువుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మానవ జాతి చరిత్రలో ఎవరూ చేయని మొర్ర ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక. వాళ్ళకి తెలియదు మేము దేవుడిని పనిష్ చేస్తున్నామని. వాళ్ళు ఆయన చెప్తా ఉన్నాడు, తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, మెస్సీయగా నేను వచ్చాను అని చెప్తున్నాడు. లోక పాపులను క్షమించే అధికారం నాకుంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం చూస్తాము, ఎందుకంటే యేసుక్రీస్తు వారు తనను బాధిస్తున్న వారిని, శ్రమపడుతున్న వారిని ఎందుకు క్షమించారు అంటే కనుక ఆయన క్షమించడం అలవాటు. సో డిడ్ జీసస్ రియల్లీ ఫర్గివ్ ద టార్మెంటర్స్ అనే ప్రశ్న వేసుకుంటే, సర్వ ప్రపంచానికి యేసుక్రీస్తు వారి మరణంలో లభించింది ఏంటంటే పాపక్షమాపణ. అందువల్ల ఈ పాపక్షమాపణ ఎలా వచ్చింది అని మనం వాక్యంలోకి వెళ్తే, లూకాసు వార్త 8:1-11 వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కొట్టకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి పాపాలు రాసినప్పుడు ఎవరూ కొట్టలేదు. అప్పుడు ఆయన అంటాడు, నేను కూడా నేను శిక్షించను, ఇకను పాపం చేయొద్దు అని ఆమె పాపాలను క్షమించిన దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్తికుడు 9:1-8 అక్కడ శారీరక స్వస్థత కోసం పక్షవాయు రోగిని అతని స్నేహితులు ఇంటిలో చోట్ల అయితే పైన ఇల్లు ఆ పెంకులు ఇప్పి ఆయన కింద దించినప్పుడు వారి విశ్వాసాన్ని చూసి ఆయన వెంటనే నీకు స్వస్థిస్తానని చెప్పలే. నా కుమారుడా, మరి నువ్వు ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వెంటనే పరిసయ్యులు చుట్టుపక్కల ఈయనెవరు, దేవుడా దైవదూషణ చేస్తున్నాడు పాపాలు క్షమించడం. అవును, నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు శారీరక స్వస్థత కావాలంటే ముందు ఆధ్యాత్మిక స్వస్థత కావాలి. నీ గుండె బాగుపడాలి, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయనే రక్షణ నిశ్చిత కావాలి. నీ గుండెలో ఎన్నో కుట్రలు ఉన్నాయి, నీ గుండెలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీ గుండెలో ఎన్నో కార్పణ్యాలు ఉన్నాయి, నీ గుండెలో ఎన్నో తేడాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరు చేదు చిన్న చిన్నగా పెద్ద వృక్షాలే నీ జీవితాన్ని అశాంతి పాలు చేస్తున్నాయి. కనుక ఆయన ఏమంటాడంటే, ముందుగా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ తర్వాత ఆయన చెప్తాడు ఏమిటంటే, మరి మీరెందుకయ్యా మీ హృదయాలు ఈ దురాలోచన చేస్తున్నారు, మనిషి కుమారునికి మరి పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పడం సులభమా, లేచి నిలవబడి చెప్పడం సులభమా? ఏది సులభం? వేళ లేచి నిలవడకపోయినా నీ పాపాలు క్షమించబడితే నువ్వు డైరెక్ట్గా నిత్య జీవానికి వెళ్తావు కదా. ఎంత శాంతి ఉంటుంది మన జీవితంలో. మరి ఈ దినాన్ని అనేక మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, అనేక మంది ఎందుకు చంపుతున్నారు, ఒకరి మీద ఒకరు ఎందుకు కక్షలు పెంచుకుంటున్నారంటే మనశ్శాంతి లేక. కనుక వారు మరి పాపాలకు శారీరకమైన స్వస్థత రావాలంటే ముందు ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి. కనుక యేసు వారికి పాప క్షమాపణ అనేది అలవాటు ఉంది. మరి ఈ దినం సిలువలో వేలాడుతున్న యేసుని చూసిన మనల్ని క్షమించిన దేవుని కృతజ్ఞతగా మనం ఏం చేయాలని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు అని అంటే కనుక, క్రైస్తవ్యానికి క్షమ, దయా, ప్రేమ మూల స్తంభాలు కాబట్టి, ఇవి పునాది కాబట్టి వీటి మీద మన సాక్ష్యం ఆధారపడాలి. మన సాక్ష్యం మన జీవితంలో చాలా చెడ్డ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే లూకా సువార్తికుడు అపోస్తల కార్యాలు గ్రంథం రాశాడు.
రాసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడారో, మరి స్టెఫన్ అనేటువంటి యవనస్తుడు హతసాక్షిగా దేవుని కొరకు పనిచేస్తూ దేవుని పనిచేస్తున్నప్పుడు అతను కొట్టడానికి అపోస్తలుడైన పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నటువంటి వాడు అధికారాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొడుతుంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59 నుంచి 60 వచనాలు చూస్తే అక్కడ స్టెఫను చిన్న ప్రార్థన చేశాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారిని అనుసరించిన వారి ప్రార్థనలు ఇలా ఉంటాయి, యేసుక్రీస్తు అనుసరించిన వారి జీవితాలు అలా ఉంటాయి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతని మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించారు. ప్రిల్లరా, దేవుని వెంబడించేవారు ఎప్పుడు ఎదుటివాడిని హింసించాడు, క్షమించగలిగిన హృదయం. వారి మీద ఈ పాపము మోపొద్దు, ఈ పాపం వారి మీద వెయ్యొద్దు అని చెప్పి మరి ఆయన మాట పలికి నిద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మొదటి మాట నెరవేర్పు స్టెఫను జీవితంలోనే మనం వెంటనే అమలవటం చూసాం. అదేవిధంగా ఆ దొంగ రక్షణ పొందటానికి కూడా కారకమైనది క్షమాపణ వార్త. సో గాడ్ నెవర్ టైర్స్ ఆఫ్ ఫర్గివింగ్ us. We are the one who tire of seeking his mercy అని పోప్ ఫ్రాన్సిస్ అంటాడు. దేవుడు ఎప్పుడు ఎంతమంది వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన క్షమిస్తూనే ఉంటాడు. అయితే ఈ క్షమాపణ అందరికీ వస్తుందా అంటే, ఒక అబ్బాయి అన్నాడంట, దేవుడు ఉంటే ఎందుకండి ఈ లోకంలో ఇంత అల్లరి, ఇంత అన్యాయం, అక్రమం అని అడిగితే, మరి దేవుడు లేడని నేను అనుకుంటున్నాను, ఉంటే ఇవన్నీ కంట్రోల్ చేయాలి కదా, ఈ దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉండాలి అంటే, ఆ కుర్రవాడు బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బార్బర్ షాప్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ బార్బర్ అలాగన్నాడు. సరే బయటకు వచ్చాడు. వచ్చినప్పటికీ ఒకడు పిచ్చోళ్ళలాగా జుట్టంతా పెంచుకొని భయంకరంగా ఉన్నాడు. వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి బార్బర్తో, అయ్యా బార్బర్ లేడయ్యా అన్నాడంట. అదేంటి, నేనే కదా ఇప్పుడు నీ జుట్టు కత్తిరించాను, నీకు హెయిర్ స్టైల్ అంతా చేసింది నేనే కదా అంటే, మరి బార్బర్ ఉంటే రోడ్డు మీదకి వెళ్ళి చూడు, అలాంటి వాళ్ళు ఉండకూడదు కదా అని చెప్తే వెళ్ళి చూశాడు. పిచ్చి జుట్టు, పిచ్చిగా గడ్డం పెంచుకొని. అప్పుడు అర్థమైంది, అతను జుట్టు కత్తిరించుకోవాలంటే లోపల బార్బర్ షాప్కి వచ్చి బార్బర్ని అడిగితే కట్ చేస్తాడు, అంతేగాని అక్కడ ఎక్కడో ఉంటే చేయడు కదా. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పాపక్షమాపణ కావాలి అంటే ప్రభువారి పాదాల దగ్గరికి రావాలి, ప్రభువారిని వేడుకోవాలి. నువ్వు వేడుకోకుండా నీకు ఆ పాపక్షమాపణ రాదండి. ప్రభువారు ఇచ్చారు, దట్స్ కరెక్ట్. ఆయన సిలువలో మన కోసం ఆయన శ్రమపడ్డారు. కానీ ఆయన ఇచ్చిన క్షమాపణ నీకు చెందాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఫ్రాన్సిస్ ఏమంటారంటే, గాడ్ నెవర్ టైర్స్ ఆఫ్ ఫర్గివింగ్. ఆయన మనల్ని క్షమించడంలో ఎప్పుడు అలసిపోలేదు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి అడగటానికి అలసిపోతున్నామని ఆయన చెప్పిన మాట కరెక్ట్. కనుక క్రైస్తవ వాంగ్మయంలో 2 మాటలు ఎక్కువ కనబడుద్ది, మెర్సీ అండ్ గ్రేస్. ఏంటి మెర్సీ అంటే ఏమిటి, గ్రేస్ అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, మెర్సీ అనేది ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ సంథింగ్ యూ డిజర్వ్. నువ్వు పొందాల్సిన దాన్ని పొందలేకపోవటం, నువ్వు పొందాల్సిన దానికి అర్హురాలు కాకపోయినా పొందుకోవడం. అంటే ఏంటి, నీకు ఏ యోగ్యత లేకపోయినా నువ్వు పొందుకోవడం, దాన్ని మెర్సీ అంటారంటే దేవుని కృపా కనికరం. ఈరోజు నేను బతుకున్నా, మీరు బతుకున్నా, అది దేవుని కృపా కనికరం. ఎంతోమంది వెళ్ళిపోయారు, చరిత్రలు లేరు. మనం బ్రతికి ఈరోజు ఉన్నాము అంటే అది దేవుని కృప. మనం వీఆర్ నాట్ డిజర్వ్డ్ టు లివ్ ఎనీమోర్, కానీ దేవుని యొక్క కృప. అదే మరి నీ జీవిత కర్మాలను బట్టి నువ్వు పొందాల్సింది ఏదో నువ్వు పొందకపోవడం. మెర్సీ ఈజ్ నాట్ రిసీవింగ్ సంథింగ్ యూ డిజర్వ్. మెర్సీ అనేది ఏంటంటే నువ్వు యోగ్యత లేకపోతే నువ్వు దాన్ని పొందుకోవటం. సో మెర్సీ ఈజ్ నాట్ రిసీవింగ్ సంథింగ్ యూ డిజర్వ్, వైల్ గ్రేస్ ఈజ్ రిసీవింగ్ సంథింగ్ యూ డు నాట్ డిజర్వ్. కనుక మెర్సీ గ్రేస్ అంటే, మెర్సీలో ఏముందంటే మనము పొందడానికి అర్హులం కాదు. గ్రేస్ ఏమిటంటే మనం పొందుకున్నది దానికి మనం అర్హులం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నీకు పొందే అర్హత లేని దాన్ని నువ్వు పొందుకోవటం, అది మనకి గ్రేస్ అవుతుంది. కాబట్టి మనం చూడండి, కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతే రోడ్ ఇన్స్పెక్టర్ లేకపోతే పోలీసు పట్టుకొని మనకి ఆ సిగ్నల్ లైట్స్ దగ్గర ఆపకుండా వెళ్ళిపోతే చాలా ప్రమాదాలు అవుతాయి. అప్పుడు మనకి పెనాల్టీ వేస్తారు. సో మనం ఒక పద్ధతిలో మనం వెళ్ళాలి. కానీ మనం వెళ్ళకపోతే పెనాల్టీ తర్వాత చాలా
పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈరోజు గ్రేస్ అనేది మెర్సీని ఫాలో అవుతుంది. ముందు దేవుని కృప కనికరాలు, ఆ తర్వాతే దేవుని కృప మనకు వస్తుంది. ఆయన మన మీద జాలిపడి లోకానికి వచ్చాడు. అందువల్లే ఆయన హృదయం అంతా కూడా గుణంతో క్షమత్వంతో నింపబడి ఉంది. కనుక మరి ఒక కుటుంబంలోని వారి కుమార్తెను కానీ కుమారుడు కానీ ఎవరైనా హంతకుడు వచ్చి నరహత్య చేస్తే అక్కడ దేవుని కృప ఉందే అని అంటామా మనం? ఒక కుటుంబంలోని వారి కుమార్తెను కానీ కుమారుడు కానీ హంతకుడు వచ్చి నరహత్య చేస్తే అక్కడ దేవుని కృప ఉందా? లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఈ నరహంతకుల గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నన్ను చంపుతున్న వారిని క్షమించమని అడగటం అనేది సామాన్యమైన విషయము కూడా కాదు. అలాగే పిలాతుని క్షమించమని అడగటం సామాన్యమైన విషయము కాదు. కనుక ఈరోజు నువ్వు క్షమించబడాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే కనుక క్షమాపణ కలిగి ఉండటం, అంటే సహనం కలిగి ఉండటం, ప్రేమను కలిగి ఉండటం. మనం పరలోక ప్రార్థన ప్రభు వారు నేర్పారు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 6:14-15 మనం చూస్తాం. కనుక మనం ఎంతవరకు మనల్ని బాధించేవారిని, మన ఇబ్బంది పెట్టేవారిని, మనతో మాట్లాడిన వారిని, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు, ఇక్కడ ఇంట్లో ఉన్న మీరు ఆలోచించండి. ఎంతమందిని మనతో మాట్లాడలేదని మనం చాలా ఎగోయిస్టిక్గా ఉంటున్నాం, లేకపోతే ఎంతమందితో మనం మాట్లాడకుండా ఉంటున్నాం. సొంత వాళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు, సంఘంలో ఒక్కొక్క కుటుంబాల మధ్య గొడవలు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రేమ, క్షమాగుణం లేకపోవడం, సమాధానం. నువ్వు ఇతరుల తప్పులను క్షమించాలి. ఇందాకే చెప్పాను, ఏమి తప్పు లేకుండా క్షమించేవాడు అత్యంత శక్తివంతుడు. ఆ విధంగా ప్రభువారు ఉన్నారు. ఆ మోడల్ మనం ఫాలో అవ్వాలి, క్రీస్తుని వెంబడించే మనం. కానీ మనం ఎంతమంది మన సొంత అన్నదమ్ములతో మాట్లాడగలుగుతున్నాం, సొంత తల్లిదండ్రులతో మనసిప్పి మాట్లాడగలుగుతున్నాం, సొంత మన సంఘ ప్రియులతో మనం మాట్లాడగలుగుతున్నాం, మన ప్రక్కింటి వారితో మనం మాట్లాడగలుగుతున్నాం. మనం ఎక్కడెక్కడ అడ్డుగోడలు పెట్టుకుంటున్నాం. ఏమి ఈగో, మనలో ఏ గర్వం, ఏ అతిశయము, మనలో ఏ ధనాకాంక్ష, మనలో ఆస్తి సంపాదించుకోలేదు తప్ప ఏది మనలను మన సోదరులను వేరు చేస్తూ ఉంది. అది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ప్రభువారు అంటున్నారు, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుతారు. ఎవరైతే కనికరంతో ఉంటారో వారిని దేవుడు కనికరిస్తాడు. అందుకే నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపలను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడు. హెబ్రీ 8:12 ఆ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ప్రభువు వారు రెడీగా ఉన్నారు మన పాపాలు ఏమి కూడా గుర్తు చేసుకోకుండా. ఆ యొక్క మీకాలు అయితే సముద్రము లోపల పడేస్తాను మీ పాపములు మీ వీపు వెనుక తట్టు ఉన్న పాపాలు అన్నిటిని కూడా సముద్ర అగాధంలో పడేస్తాను అంటాడు, అవి గుర్తు రాకుండా. సో ఒకసారి దేవుడు తుడిచినటువంటి రికార్డు మళ్ళీ రాదు. కనుక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలాగే మరి మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వారు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. మీరు క్షమించకపోతే మిమ్మల్ని దేవుడు క్షమించడు. దెర్ ఈజ్ ఎ లా, దెర్ ఈజ్ ఏ కండిషనల్ లా. నువ్వు దేవుడిని చాలా ప్రేమించబడాలంటే ముందు నీకు ఎదురుగా కనబడుతున్నావు నువ్వు ప్రేమించకుండా కనబడిన దేవుడిని ప్రేమిస్తానని ఎలా చెప్తావు అంటాడు యాకోబు. కనుక నీ ఎదురుగా ఉన్నావు, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఎదురుగా ఉన్నవాడిని నువ్వు ప్రేమించలేకపోతే, క్షమించలేకపోతే ఎవరు నువ్వు ప్రేమిస్తావు? నువ్వు దేవునితో సంబంధం ఉండాలి, నీ ఎదురు ఉన్న మనిషితో నీకు సంబంధం ఉందా అని ఆయన చెప్తూ మార్కు 11:25 అంటాడు, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగినట్లా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి అంటాడు. మీరు ప్రార్థన నాకు చేస్తే మీ ప్రార్థన నాకు ఎందుకు వినబట్టం లేదు? మీరు చాలా వ్రతాలతో దీక్షలతో ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన నా సన్నిధికి ఎందుకు రావటం లేదంటే మీరు మీ వారితో మీరు మాట్లాడరు, మీ పక్క వారితో మీరు మాట్లాడలేరు, ఏదైనా మీ విరోధంతో మాట్లాడలేరు. అందుకే ఆయన ఏమంటాడంటే మరి లోక మర్యాద ప్రకారం నమస్కారంపై వందనం చెప్పినవాడికి వందనం చెప్తారు, కానీ నేనైతే మనల్ని పలకరించిన వాళ్ళని మనం పలకరించాలి. ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో ఆ విధంగా చూపించాలి ఆయన అంటాడు. అందుకే కుడి ప్రక్క కొడితే ఎడం ప్రక్క కూడా తిప్పమని చెప్పింది దేవుడు. అందుకే ఎఫెసీ 4:32 ఏమంటుంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము వీరును ఒకరినొకరు క్షమించుకోండి. ఎందుకంటే టు ఎర్ ఇస్ హ్యూమన్, తప్పు చేయడం మానవ సహజం.
మనం అసంపూర్ణలం, ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ డివైన్ పీపుల్. దేవునిలాగా మనం ఉండేవాళ్ళం కాదు. కనుక దేవుడు ఏమంటాడంటే మీరు అసంపూర్ణులు కనుక మీ అసంపూర్ణతలో నుంచి బయటికి రావడానికి నేను చూపిన మాదిరి మీరు ఫాలో అవ్వండి. క్షమించడం, ఒకరిని ఒకరు క్షమించుకోవడం అనేది ఫర్గివ్ ఈజ్ ఎ డివైన్ ప్రాసెస్, దేవునికి ఇష్టమైన మార్గం. కనుక క్షమాపణలు చాలా శక్తివంతమైనవి. రెండు వ్యక్తుల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, రాజ్యాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ హింస లేకుండా చేసేది క్షమాగుణం. ఈ క్షమాగుణం ఏం చేస్తుందంటే చీలికలను కూడా మరి తీసివేసి ఏకత్వాన్ని, ఇంటిగ్రిటీని పెంచుతుంది. కనుక పాడైన సంబంధాలు భార్యాభర్తల మధ్య పాడైపోయిన సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అలాగే అన్నదమ్ములు నిజాయితీగా క్షమించమని అడగటం. ఇక్కడ నోటితో అడిగి హృదయంలో ఇక్కడ ఏదో దాచుకొని బాధంతా ఇక్కడ పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు వీడిని చూద్దామంటే అది క్షమాపణ కాదు. త్రికరణ శుద్ధిగా నోటితో, వాక్కుతో, హృదయంలో ఉన్నప్పుడే ఆ నిజమైనటువంటి క్షమాపణ అనేది వస్తుంది. కనుక క్షమించమని అడగటం ఒక ప్రతిభావంతమైనటువంటి మార్గమని బైబిల్లో ధృవీకరిస్తుంది. కాబట్టి మన అహంకారాన్ని, అహం జాత్యాన్ని, అహం భావాన్ని, నేను, నాది అనేటువంటి దాన్ని నిట్ట నిలువుగా ఉంచకుండా దాన్ని పూర్తిగా ఆయన హెచ్చాలి, మనం తగ్గిపోవాలి. కనుక మనం తగ్గినట్టయితే ఈ క్షమాపణ అనేది చెప్పడం నిజంగా దేవుని పట్ల విధేయత కలిగిన వాళ్ళకి అది కష్టమైన మార్గం కాదు. ఎందుకంటే ఆ హృదయాన్ని దేవుడు ఇస్తాడు. రాతి గుండెని తీసి మాంస గుండెగా మార్చగలడు. కనుక ప్రాచీన ఇశ్రాయేల్ కాలంలో మరి జ్ఞానవంతురాలను అబీగయల్ తన భర్త నాబాను మూర్ఖుడు, అతను చేసిన ద్రోహం వల్ల దావీదు చంపబోతే ఆమె తెలివిగా మాట్లాడి తాను తప్పు చేయకపోయినా ఆ తప్పు నాదని ఎంచుకొని దాసరాలను నన్ను క్షమించండి అనే కాళ్ళ మీద పడినప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని, ఆ ఇంటిని, ఆ సంస్థానాన్ని ఆవిడ దక్కించుకుంది. కనుక క్షమాగుణం అడగటంలో మనం ఎన్నడూ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. కొత్త నిబంధనలో మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను చాలా నీకు వ్యతిరేకంగా అవిధేయుడిని, ఎన్నో పాపాలు చేశాను, ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నిన్ను క్షమించమని విధేయతతో వేడుకున్నప్పుడు ఆ తండ్రి హక్కును చేర్చుకున్నాడు. అది దేవుని ప్రేమ. కనుక క్షమించడము అనేది చాలా మంచిది. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే నువ్వు బలిపీఠం దగ్గర నాకు వచ్చి నువ్వు నా కానుకలు ఏమి సమర్పించొద్దు. ఎందుకంటే నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడే వదిలిపెట్టి, ఆ బలిపీఠం దగ్గర ఇచ్చే కానుకను వదిలిపెట్టి ముందుగా నువ్వు వెళ్ళి నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సోదరునితో సమాధానపడము, అడు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు. కాబట్టి షోకేస్ లాగా నేను దేవునికి ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్పుకోవడం కాదు. ముందు నీవు దేవునికి ఇస్తున్నావు అంటే నీ ఇంటిలో అవసరతల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, నీకు విరోధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ముందు సమాధానం పడమంటున్నాడు. అప్పుడు ఆ కానుకకి విలువ ఉంటుందని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన సంఘాల్లో ఆర్థికపరమైన గొడవలు, నువ్వు లీడరవా నేను లీడరవా, నీ మాట నేను ఎందుకు వినాలి, నాయకత్వపు గొడవలు, ఈ తోటి దేవుని సేవకుల్ని కోర్టులకి ఏడవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే ఆ కొరింథీ సంఘంలో వారి మధ్య ఉన్న తేడాలను బట్టి వారు లౌకిక కోర్టులకు వెళుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అంతకంటే అన్యాయం సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడించడం మేలు కదా అంటాడు. కనుక ఈరోజు ఈ యొక్క ఏంటంటే ఎవరి తప్పు ఎవరిదైనా సరే ఒప్పు అని నిరూపించడం కంటే తోటి విశ్వాసంతో సమాధాన పడటం అనేది చాలా ముఖ్యం అని అపోస్తలుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. కనుక ఎదుటి వ్యక్తిని మనం క్షమించి అతనితో సత్సంబంధాలు పొందుకోవాలంటే నిజాయితీ అవసరం. రెండవది, క్షమాపణ చెప్పడానికి ఉపయోగించేటువంటి పదాలు విలక్షణమైన పదం. మనం పెద్దానికి అయినదానికి కాదానికి సారీ చెప్తాం, కానీ నిజంగా సారీ అనేది పెదాల నుంచి కాదు, ఈ గుండెలో నుంచి అపాలజీ అనేది క్షమించమని అడగటంలోనే ఆ స్వరములో, ఆ యొక్క మాటలో, ఆ యొక్క తీరులో, ఆ మన్ననలో మనకు అర్థమవుతుంది. కనుక ఆ విధంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసురాలుగా ఉన్న నీవు ఈ లక్షణాలని కలిగి ఉన్నావా? ఏ లక్షణం? కుటుంబం మధ్య శాంతి సమాధానాలు ఉన్నాయా?
తల్లిదండ్రులతో సంబంధాలు ఉన్నాయా, అన్నదమ్ములతో సంబంధాలు ఉన్నాయా, అక్క చెల్లెండ్రులతో సంబంధాలు ఉన్నాయా, పక్కింటి వారితో సంబంధం ఉన్నదా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళతో మాట్లాడను, వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడను. నో, దేవుడికి నచ్చవు. నువ్వు యథార్థంగా పైకి రావాలంటే తెల్లవారు వేకోచుకు ఎలాగ వెలుగు నింపిస్తుందో అలాగ నువ్వు పొందుకోవాలంటే దేవుడిచ్చిన క్షమావార్త నువ్వు ఆ యొక్క అనుబంధాన్ని ఇతరులతో నువ్వు పంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సమాజంలో ఎలాంటి సంబంధం ఉంది? ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు, ఇంకొక సోదరుడి మీద ఒక సోదరుడు, మరి సంశయాలు, వాడు గొప్పవాడా, నేను గొప్పని కదా, నేను చేయలేదా, నేనే కదా ఇదంతా చేశాను. ఈ గొప్పతనాలు, ఈ సొంత స్వార్థమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా అవిధేయతకి దారితీస్తాయి. దేవునికి నచ్చవు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా దేవుడు వాటిని నచ్చడు. దేవునికి ఎప్పుడు అనుకూలం ఉంటుంది అంటే నువ్వు ఎంత చేసినా ప్రభువా నేనేమి చేయలేదు, అంతా నీ శక్తే చేయించింది, నీవే చేసావు, నువ్వే చూసుకో తండ్రి అన్నప్పుడు దేవునికి నచ్చుతుంది. కానీ నేను కాబట్టి చేశానంటే దేవుడు ఒప్పుకోడు. అలాగే ఆర్థికపరమైన నేరాలు, ఈ రోజుల్లో అనేక మందిని పేదవారికి పెద్ద పెద్ద వడ్డీలకి ఇచ్చి వారి ఆస్తులను తగాదాలను ఆస్తులను కాజేయటం, వారిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే నేరాల కింద మారిపోతున్నాయి. నువ్వు వాడిని క్షమించగలిగితే దేవుడు అంటాడు కదా, ఎవరు ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకున్నవాడో వాడిని నేను వదిలేసినప్పుడు తక్కువవాడా ఎక్కువవాడా ఎవరు నన్ను ప్రేమిస్తారంటే ఎక్కువగా అప్పు చేసిన వాడు వచ్చి తను యొక్క రుణం మాఫీ చేసినందుకు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు అన్నది. కనుక ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? మరి ఈరోజు మనం చూస్తున్నాం రాజకీయ నేరాలు భయంకరమైన టీవీలో వినలేకపోతాం. అన్న మీద చెల్లి, చెల్లి మీద అన్న, ఈ దేవుని ప్రేమ లేనటువంటి వారు, దేవుని ప్రేమ కలిగిన కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు. ఆ చెల్లి అలా మాట్లాడవచ్చు అన్న గురించి, ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉంది. ఆమె ఒక బ్రదర్ గారి భార్య. మరి ఎందుకు అలాగ మాట్లాడుతున్నారంటే అపవాది వారిని పూర్తిగా ఆక్యుపై చేసుకున్నాడు. లోకాధికారి వారి మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నాడు. లోకాధికారిని మనం దేవుని ప్రేమతో బయటకు నెట్టేస్తే పర్వాలేదు, కానీ దేవుని ప్రేమ నాలో లేనప్పుడు లోకాధికారి వచ్చి తిష్టవేస్తాడు. అందువల్ల వేషధారణ, ద్వంద్వ మనస్సు, పైకి ఒక మాట లోపల ఇంకొక మాట, ఇలా దాటక ముందు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాం. కనుక ఈ భయంకరమైనటువంటి ఈ నేరాలన్నీ కూడా మనం పొందుకోకుండా ఉండాలంటే క్రీస్తును మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి అంటే క్రీస్తును ధరించుకున్నప్పుడు క్షమించడం నేర్చుకుంటాం, ప్రేమించడం నేర్చుకుంటాం, సహనం కలిగి ఉంటాం. అందుకే కొలస్సీకి సంఘానికి అపొస్తలుడు పౌలు రాస్తుంటాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు ఎవడైనాను తనకు హాని చేసిన ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించండి. సహనం కావాలి. వాడికి సరిగ్గా నెమ్మదిగా చెప్పు. అంత మాత్రాన వాడు నన్ను ఎంత మాట అంటాడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమతో చెప్పు. అలా ఒకరినొకడు క్షమించండి, ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించండి అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని సువార్త ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఆ భయంకరమైనటువంటి శ్రమలో, వేదనలో నిన్ను నన్ను గుర్తు చేసుకుని మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియదని చెప్పిన మాటను మనం గుర్తు చేసుకొని అన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మనం ధరించుకున్నప్పుడు మనం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమని చెప్తున్నాడు. ఈ క్షమాపణ అనేది ధరించుకోవాలంటే ఈ లక్షణాలన్నీ కూడా నీలో నాలో ఉండాలని పరిశుద్ధులైనటువంటి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిన ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. క్షమాగుణము అన్నిటిని మించిన గొప్ప గుణం తండ్రి, అది దైవత్వానికి సంబంధించింది. అయితే మానవులుగా మేము ప్రభువా నిన్ను అనుసరించేవారు ప్రభువా తను తాను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ ప్రభువా ఈ క్షమాగుణంతో అనేకులను ప్రేమించగలిగినట్లు ప్రభువా లోకమును జయించినటువంటి వార్త క్షమాగుణమే. కనుక ఆ విశ్వాసంలో మీ విశ్వాసంలో ముందుకు వెళ్తూ మా సిలువను మేము మోసుకుంటూ ప్రభువా మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటూ మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి పాత్రలు ఉన్నట్లు ఈ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే పిలిచిన ప్రతి సోదరుని సోదరులను వారి కుటుంబాలను దీవించండి. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, ఉద్యోగం లేని బాధపడుతున్న వారికి ఉద్యోగాలు, వివాహం కావాల్సిన వారికి వివాహాలు, అడ్మిషన్స్ కావాల్సిన వారికి అడ్మిషన్స్ అయినా, పరీక్షల్లో విజయం కోసం ప్రార్థిస్తున్న వారికి విజయాలు ప్రభు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం, ఆయా కోర్టులో సమస్యలో నలిగిపోతున్న వారికి విజయాలు కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ వేసవి కాలంలో మా ప్రియులను ప్రత్యేకమైన
మీ ఆదరణకరమైన హస్తం కింద వారిని దాచి వారి క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని ఈస్టర్ శుభాలతో వారిని నింపమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.